ఫస్ట్ ఈరోజు ఆత్మకూరు మండలం నాగపల్లె గ్రామంలో ఎర్రసంబండ కాలనీలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మాదా సురేష్ అలాగే వేదికగా చేసిన నాగపల్లె దళిత బహుజన ఉద్యమకారులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని జనంలోకి తీసుకోబోతున్న నాయకులకు అందరికీ ఉద్యమ వందనాలు. నేను చాపర్తి కుమార్ గాడ్గే రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా, మహాత్మా జనాధికార సమితి వ్యవస్థాపక ఫౌండర్ అధ్యక్షులుగా, మరి ఇప్పుడు తెలంగాణలో సమగ్ర కులగణన జరుగుతుంది అంటే ఇలా 3 తరాల ముందు అంటే 1931లో బ్రిటిష్ కాలంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ కాలంలో లెక్కలు తీసిన ఆధారంగా నేడు పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలనలో మరి భారతదేశ వ్యాప్తంగా ఈ దేశ మూలవాసులం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ దేశ మూలవాసులకు ఇప్పటి వరకు జనాభా లెక్కలు లేవు. మరి జనాభా లెక్కలు తీయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఇవాళ తెలంగాణలో సమగ్ర కులగణన చేపడుతున్నారు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా మరి ఆమరణ నిరాహార దీక్ష చాపర్తి కుమార్ గాడ్గే అనే నేను మరి హైదరాబాదులో హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, బీసీ ఆజాదీ ఫౌండేషన్ యూత్ అధ్యక్షులు జక్కని సంజయ్ ముగ్గురం కలిసి హైదరాబాదులో మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఒక సంచార ఆమరణ నిరాహార దీక్షగా జరిగినది. మరి దేశంలో అనేక ఆమరణ నిరాహార దీక్షలు జరిగినాయి. మన కళ్ళ ముందు జరిగిన మరి ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ అధినేత 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగినది. అదే రకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి కలిసినప్పుడు మహారాష్ట్ర మనకు తమిళనాడు ఉండే అంటే తెలుగు మాట్లాడేందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి దేశంలో మూలవాసులకు బీసీలకు లెక్క లేదని ఈ లెక్కలు చేపడతలేదు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సమగ్ర కులగణన లేదు. ఈ సమగ్ర కులగణన చేపట్టాలని 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం మరి చాపర్తి కుమార్ గాడ్గే అనే నేను ఒక రజక బిడ్డగా, రజకులు అంటే మరి బట్టకు పట్టిన మైల మురికే కాదు, మనిషి పుట్టిన నుంచి చావు వరకు అనేక పనులు కార్యక్రమాలు చేయడం మరి ఒక రజకులకు మీకు అందరికీ తెలుసు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అదే రకంగా ఆనాడు దేశ స్వతంత్రం ఒక దిక్కు పోరాటం జరుగుతుంటే ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు తెలంగాణ రైతాంగ పోరాటం నడిచింది. మరి దున్నేవాడి భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ తల్లి చాకలైలమ్మ పోరాటం మన అందరం పుస్తకాలు చదివినాము. ఆమె పోరాటం ఇవాళ మన అందరం చదువుకుంటున్నాం, సమాజంలో చెప్పుకుంటున్నాం. ఆమె స్ఫూర్తితోటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలైలమ్మ స్ఫూర్తితోటే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఎన్నో వేదికల మీద చెప్పడం జరిగినది. మరి ఈనాడు ఆ ఐలమ్మ స్ఫూర్తితోటి ఒక రజక బిడ్డగా నేను మరి భారతదేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన భారతదేశం, మన ఇంటికి చెత్త ఒక డప్పు వస్తుంది. మరి స్వచ్ఛ భారత్ను మరి సంత్ గాడ్గే బాబా మహారాష్ట్ర వాసి ఒక రజక బిడ్డ. ఆయన తన జీవితకాలం మొత్తం ప్రతి పల్లెకు వెళ్ళి ఆ వాడలను శుభ్రం చేసి ఆ వాడలో ఉన్న పిల్లల్ని బడికి పంపించేలా అక్కడ ఉన్న మూఢనమ్మకాల మీద అనేక అంశాల మీద ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగినది. ఇవాళ చరిత్రలో సంత్ గాడ్గే బాబా ఇవాళ స్వచ్ఛ భారత్ పితామహులుగా మనకందరికీ తెలిసిన విషయం. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా ఒక దిక్కు బీసీలు, మరో దిక్కు ఎస్సీలు, ఎస్టీలు ప్రాణత్యాగాలు చేసుకోవడం, అమరత్వం పొందడం, తెలంగాణ స్వరాష్ట్రానికి కూడా మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎన్నో ఆత్మహత్యలు, బలిదానాలు చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది. ఇవన్నీ పోరాటాలు సమాజం వైపు చేసినాం. కానీ ఆధిపత్య వర్గంలో, అధికారంలో అగ్రకుల వ్యవస్థ ఉంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక ఓటు అనే ఒక ఆయుధం మన చేతిలో పెట్టిండు. ఆ ఓటు, మన ఓటు మనకేసుకొని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మహనీయులు చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భావజాలం రాజ్యాధికార దిశగా మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే మరి ఇలా ఎన్నో మహనీయులను మనం చర్చ చేసుకుంటూ పోతే ఆ మహనీయుల స్ఫూర్తే బహుజన రాజ్యాధికార దిశగా మనం ప్రయాణం చేయాల్సిన సందర్భం ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది. మరి తెలంగాణలో ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఇంతవరకు ముఖ్యమంత్రి లేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ ముఖ్యమంత్రి లేడు.
కాబట్టి ఈ తెలంగాణలో మెజార్టీ ప్రజలమైన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మూలవాసులమైన మనము ఎస్సీ ఎస్టీ బీసీలము మరి పాలనలో అధికారంలో మనం లేము, ఓటు మాత్రము మనకుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన ఓటు హక్కు, మరి ఆ ఓటు హక్కును ఆత్మగౌరవంగా తీసుకొని మనం రాజ్యాధికార దిశగా మరి రేపు జరగబోయే పరిపాలనలో బీసీలము ఎస్సీలము ఎస్టీలము సంఘటితమయ్యి మరి ఈ దేశ మూలవాసులము ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరిపాలనలో అందించినప్పుడే మహనీయులు సంత్ గాడిగే బాబు కానీ మరి అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరికీ ఘనమైన నివాళులు అర్పించిన మనం అవుతామని గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగేపల్లె మరి బీసీ మేధావులకు, తెలంగాణ దళిత ఉద్యమకారులకు, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు, దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు మాదా సురేష్ గారికి ఉద్యమ వందనాలు.